Hello everyone, welcome back to our channel. So previous గా మనం లెవెల్ 1 లెవెల్ 2 అనేటువంటి ప్రాబ్లమ్స్ చూసాము. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 3 అంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక న్యూ ప్రాబ్లం ఇచ్చారు. సో కరెంట్ I అనేటువంటి కరెంట్ ట్రావెల్ అవుతుంది. సో 2 ohms రెసిస్టెన్స్ నుంచి. సో అక్కడి నుంచి ఏమవుతుంది, కరెంట్ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటువంటి కరెంట్ ఏంటంటే డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయిపోయి ఇక్కడ 2 ohms రెసిస్టెన్స్, ఇక్కడ 2 ohms రెసిస్టెన్స్, అంటే రెండు సేమ్ రెసిస్టెన్సే. సో రెండిట్లో సేమ్ కరెంట్ ట్రావెల్ అవుతుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి రెండిట్లోనూ సేమ్ కరెంట్ ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 6 ఆంపియర్ కరెంట్ వచ్చింది అనుకోండి, రెండుగా డివైడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 3, ఇక్కడ 3. ఫర్ ఎగ్జాంపుల్ 5 వచ్చింది అనుకోండి, 2.5, 2.5. 2 వచ్చింది అనుకోండి, 1, 1. తిరిగి కంబైన్ అయిపోయి మళ్ళీ అదే కరెంట్ బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమన్నారంటే 3 రెసిస్టెన్స్ ABC ఆర్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో 3 రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ A, B, C, 3 రెసిస్టెన్స్ కనెక్ట్ చేశారు. ఈచ్ ఆఫ్ దెమ్ డిసిపేట్స్ ఎనర్జీ టు ఎ maximum of 18 watts. సో ఈచ్ ఆఫ్ దెమ్ డిసిపేట్స్ ఎనర్జీ టు maximum of 18 watts. ఒక్కొక్క సర్క్యూట్ 18 వాట్స్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వగలుగుతుంది అన్నమాట. నౌ ఫైండ్ ద మ్యాక్సిమం కరెంట్ దట్ క్యాన్ ఫ్లో త్రూ ద 3 సర్క్యూట్స్. ఫైండ్ ద మ్యాక్సిమం కరెంట్ అంటే ఇక్కడ ఈ టోటల్ సర్క్యూట్లో వెళ్ళేటువంటి మ్యాక్సిమం కరెంటు ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం, మ్యాక్సిమం కరెంట్ ఎంత ట్రావెల్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూద్దాం, గివెన్ పారామీటర్స్ రాసుకుందాం. గివెన్ at resistance A is equals to 2 amperes, resistance B is equals to 2 amperes, resistance C is also 2 amperes. అయితే ఈ రెండు ఎలా ఉన్నాయి, parallel గా ఉంది. ఓకే, నెక్స్ట్ అండ్ ఆల్సో పవర్ P is equals to 18 watts పవర్. సో ఏం కనుక్కోమన్నారు, దట్ ఈస్ అన్నోన్. ఏం కనుక్కోమన్నారంటే టు ఫైండ్ అవుట్ ద మ్యాక్సిమం కరెంట్. సో మ్యాక్సిమం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాక్సిమం కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. మరి ఒకసారి చెప్పగలుగుతారా, ఈ సర్క్యూట్లో మ్యాక్సిమం కరెంట్ ఎక్కడ ఉంటుంది, ఏ రెసిస్టెన్స్ దగ్గర ఉంటుందా, బి రెసిస్టెన్స్ దగ్గర ఉంటుందా, సి రెసిస్టెన్స్ దగ్గర ఉంటుందా? సో మామూలుగా ఇక్కడ వచ్చే కరెంట్ ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పాను, రెండుగా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోతుంది అంటే ఇక్కడ బి రెసిస్టెన్స్ దగ్గర, సి రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ అనేది తగ్గిపోతుంది. అయితే మ్యాక్సిమం కరెంట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఏ రెసిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం కరెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెసిస్టెన్స్లో వెళ్ళేటువంటి కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అదే మనకు వచ్చేటువంటి ఆన్సర్. ఓకేనా, సో ఈక్వేషన్ చూద్దాం. సో రెసిస్టెన్స్ ఆర్తోను, అంటే ఆర్తోను, పీతోను, ఐతోను ఉండేటువంటి ఈక్వేషన్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలుసు P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ ఆర్, ఇది ఫార్ములా. P ఈక్వల్స్ టు I స్క్వేర్ ఆర్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I ఉంది కదా, మనకు V ఈజ్ ఈక్వల్స్ టు IR అనేటువంటి ఫార్ములా ఉంది. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే P ఈజ్ ఈక్వల్స్ టు IR ఇంటూ I. సో I ఇంటూ I స్క్వేర్ ఇంటూ R. సో అదనమాట, P ఈక్వల్స్ టు I స్క్వేర్ R. నెక్స్ట్ సబ్స్టిట్యూట్. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సింది I స్క్వేర్, I కాబట్టి I స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు P బై R. అందులో P ఈజ్ ఈక్వల్స్ టు 18 బై R, అంటే ఏ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి చూసుకోవాలి. సో 2 ohms, 2 1s are 2 9s are. సో I స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. స్క్వేర్ అటు పక్క వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9. సో I ఈక్వల్స్ టు 3 amperes. సో లాస్ట్కి వచ్చినటువంటి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ మనకు I ఈజ్ ఈక్వల్స్ టు 3 amperes ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, మ్యాక్సిమం కరెంట్ ఎంతంటే ఇక్కడ మనకు 3 ఆంపియర్స్. మరి ఇక్కడ ఎంత కరెంట్ పాస్ అవుతుందో చెప్పగలుగుతారా? యూనిట్లో 2గా డివైడ్ అవుతుంది, అది కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఎస్, సో ఇక్కడ 1.5 ఆంపియర్స్, ఇక్కడ మనకు 1.5 ఆంపియర్స్ అనేది ట్రావెల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఒక మెథడ్ ఆఫ్ ప్రాబ్లం. ఇంకొక మెథడ్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. ఎస్, జంక్షన్ లా. సో జంక్షన్ లా పైన ప్రాబ్లం అంటే సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. మనకు ఫార్ములా ఉంది కదా, అంతే స్టేట్మెంట్. సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. ఓకే, సో ఈ ప్రాబ్లం చేసే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను వేస్తున్నాను. సో ఇది ఒక సర్క్యూట్. సో ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్. సో ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకుందామంటే 8 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది. 8 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జంక్షన్ దగ్గర 2గా డివైడ్ అయిపోతుంది. సో డివైడ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి 4 ఆంపియర్స్ వెళ్తుంది. మరి ఇక్కడ నుంచి ఈ 2గా డివైడ్ అయిపోతుంది. సో ఇది 3 ఆంపియర్స్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటువంటి కరెంటు మళ్ళీ ఈ జంక్షన్ దగ్గర మళ్ళీ 2గా డివైడ్ అయిపోతుంది. ఇలా ఒకటి, నెక్స్ట్ ఇలా ఒకటి, 2గా డివైడ్ అయిపోతుంది. సో డివైడ్ అయిన కరెంట్ ఇక్కడికి వచ్చేసరికి 2 ఆంపియర్స్ కరెంట్ విడిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. మరి ఈ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ కరెంట్ 2గా డివైడ్ అయిపోయి కంబైన్ అయిపోయి మొత్తం సింగిల్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. సో ఈ జంక్షన్ దగ్గర పాయింట్ ఏ జంక్షన్. సో దీనికి నేమ్స్ పెట్టుకుందాము. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అండ్ స్మాల్ డి జంక్షన్స్కి నేమ్స్ పెట్టుకున్నాం. సో ఇక్కడ పాయింట్ ఏ దగ్గరికి 8 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది, ఇక్కడ 2గా డివైడ్ అయిపోయింది. మళ్ళీ బి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 2గా డివైడ్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి సి పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ 2గా డివైడ్ అయిపోయింది. డి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఈ కరెంట్ 2 కంబైన్ అవుతూ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ కనుక్కోవాలి. ఇక్కడ ఎంత కరెంట్ వచ్చేస్తుంది, డివైడ్ అవుతుంది, ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది, ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది, 2 కంబైన్ అయిన తర్వాత ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది కనుక్కోవాలి. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 8 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది కదా. సో ఇందులో నుంచి 4 ఇలా వెళ్ళిపోయింది. ఇంకెంత ఉంటుంది? 4 ఆంపియర్స్. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే 4 ఆంపియర్స్ కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది, అంటే డివైడ్ అయిపోతుంది. దాన్నే మనం చెప్పుకుంటాం సమ్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్. ఎంత వస్తుందో అంతే బయటికి వెళ్తుంది. 4 + 4 8. నెక్స్ట్ ఇక్కడ 4 వస్తుంది కదా, ఈ 4 అనేది ఇక్కడ 2కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 2 ఉంటుంది. ఓకేనా? 2 ఆంపియర్స్. అంటే ఇక్కడ డి పాయింట్ దగ్గర 2 ఆంపియర్స్ ఒకటి వచ్చేసింది. మనం కనుక్కోవాల్సింది ఈ పాయింట్, ఈ జంక్షన్ దగ్గరనే కరెంట్. చూడండి, ఇక్కడ 4 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది, ఇక్కడ 3 వెళ్ళిపోయింది, 3 డివైడ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? మిగిలిన కరెంట్ ఇక్కడికి వస్తుంది. సో ఎంత వస్తుందంటే 1 ఆంపియర్. మరి బి టు సి దగ్గర వచ్చే కరెంట్, సి టు డి దగ్గర వచ్చే కరెంట్, ఇది 2 ఆంపియర్స్, ఇది 1 ఆంపియర్. ఈ 2 కంబైన్ అయిపోయి ఎంత కరెంట్ వస్తుంది ఇక్కడ? ఎస్, 3 ఆంపియర్ కరెంట్ అనేది వస్తుంది. సో జంక్షన్ లా పైన ప్రాబ్లమ్స్ అన్ని ఇలా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ ఇన్పుట్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ అనేది చూద్దాం. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో అన్ని అవుట్పుట్టే, ఇన్పుట్ ఎక్కడ లేదు. ఓకేనా? అన్ని అవుట్పుట్టే, ఇన్పుట్ ఎక్కడ లేదు. ఓకేనా? సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ I3 కనుక్కోవాలి. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4 ప్లస్ I5 ఎంతనా? 1 2
3 4 5 6 కూడా ఉంది. సో I 6 అన్ని అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇన్పుట్ ఎక్కడ లేదు కాబట్టి 0. ఓకేనా, ఇన్పుట్ ఎక్కడ లేదు కాబట్టి 0. అవుట్పుట్ అన్నీ ఉన్నాయి. సో అవుట్పుట్ అన్ని I1 I2 I3 I4 I5 I6 అన్నిటిని యాడ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎక్కడ లేదు కాబట్టి దాన్ని 0గా తీసుకుంటాం. నెక్స్ట్ I1 ఎంత 3 ప్లస్ I2 6 ప్లస్ I3 తెలియదు కాబట్టి I3 అలాగే పెట్టుకుంటాం, ప్లస్ I4 5 ప్లస్ I6 9 I5 9 I6 7 is equals to 0. ఇప్పుడు దీని మొత్తాన్ని యాడ్ చేద్దాం. I3 ప్లస్, సో 6 ప్లస్ 3 9 9 ప్లస్ 9 18 18 ప్లస్ 7 25 25 ప్లస్ 5 30. సో 30 is equals to 0. సో ఈ ప్లస్ 30 అటుపైకి వెళ్తే మైనస్ 30 అవుతుంది. సో I3 is equals to మైనస్ 30 ఆంపియర్స్. ఇది ఆన్సర్ మనకు. సార్ మనకి ఇక్కడ కరెంట్ అనేది నెగిటివ్లో వచ్చింది, నెగిటివ్లో రావచ్చా సార్ అంటారు. సో నెగిటివ్లో రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ మైనస్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఇన్వర్డ్కి ఉండాలి. డైరెక్షన్ అనేది ఇన్వర్డ్ ఇలా ఉండాలి. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. మైనస్ ఇండికేట్స్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఈ విధంగా మన జంక్షన్ లా పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్. సో జంక్షన్ లా పైన ఇదొక ప్రాబ్లం చేసాము, ఇదొక ప్రాబ్లం చేసాము. ఓకేనా, సో జంక్షన్ లా పైన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఇన్పుట్ లేదనుకోండి ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకోండి. అవుట్పుట్ ఇన్పుట్ ఏదో ఒకటి ఉంటుంది, లేదా రెండు కూడా ఉండొచ్చు. లేని దాన్ని మనం జస్ట్ దాన్ని అలాగే పెట్టేసుకున్నారు అనుకోండి, ఆన్సర్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనకు. ఓకేనా.